వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. కొంచెం నార్మల్గా మాట్లాడుకుందామండి. నేతర్హట్ దానికి సంబంధించి చదివిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి పాఠశాలలు అలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి చూసినప్పుడు నా ఫేస్బుక్లో ఒక మిత్రులు ఎవరో షేర్ చేసినటువంటి ఒక ఫోటో చూసా. ఆ ఫోటో చూసిన తర్వాత అసలు ఏంటి కాలేజ్ ఏంటి, అసలు ఎలాగా దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఏంటి అని ఒకసారి తెలుసుకోవాలనిపించిన తర్వాత నిజంగా ఇన్నాళ్ళు ఇది నాకు ఎందుకు తెలియలేదు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది. ఎందుకు నేను తెలుసుకోలేకపోయాను? అమలాపురం నుంచి కాకినాడ తిప్పి కొడితే తిరుగుతూనే ఉంటాం కదా, మరి ఎందుకు అక్కడ మనకి తెలియలేదు అన్నటువంటిది కూడా ఉంది. పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ అంటే అది పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజ్. దీనికి సంబంధించి ఇది నేను రాసుకున్నటువంటిదే. నేను చదవకపోయినా కానీ నా గొప్ప గోదావరం కదండి, మా గోదావరికి ఓ గొప్ప. ఒక భవనం గొప్పదే కావచ్చు, ఒక క్యాంపస్ అందంగా ఉండొచ్చు, ఒక కాలేజీకి 100 ఏళ్ల చరిత్ర కూడా ఉండొచ్చు. కానీ ఆ కాలేజీ గొప్పతనాన్ని నిర్ణయించేది మాత్రం దాని గోడలు కాదు, దాని నుంచి బయటకు వచ్చినటువంటి మహనీయులు. ఈరోజు మనం చెప్పుకోబోతున్నది అలాంటి ఒక మహోన్నత విద్యాసంస్థ, మా విద్యాసంస్థ గురించి. పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజ్, కాకినాడ. 1904 సంవత్సరంలో ఒక చిన్న ఆశయంతో ప్రారంభమైన ఈ విద్యాలయం ఈరోజు 120 సంవత్సరాలకు పైగా చరిత్రని తన ఒడిలో దాచుకుని నిలిచింది. ఈ గేట్ దాటి ప్రతిరోజు వేలాది మంది విద్యార్థులు వెళ్ళుంటారు. కానీ వాళ్ళు బయటకు వచ్చినప్పుడు కేవలం ఒక డిగ్రీతో రాలేదు. ఎవరో ఒకరు దేశ పార్లమెంటుని నడిపించారు, ఎవరో ఒకళ్ళు తెలుగు సాహిత్యాన్ని సమూలంగా మార్చారు, ఎవరో ఒకళ్ళు నటనకి సరికొత్త నిర్వచనం ఇచ్చారు, ఎవరో ఒకరు సంగీత ప్రపంచ వేదికపై నిలబెట్టారు, ఒకరు ప్రపంచ స్థాయి కంపెనీనే నిర్మించారు. ఇలాంటి వాళ్ళందరూ పిఆర్ కాలేజ్ నుంచి వచ్చాడు. అదే పిఆర్ గవర్నమెంట్ కాలేజ్ గొప్పతనం. ఈ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన కొంతమంది మహానుభావుల గురించి మనం తెలుసుకోవాలండి. దేశ అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన లోక్సభకి స్పీకర్గా బాధ్యతలు నిర్వహించిన జిఎంసి బాలయోగ్ గారు. తెలుగు నవలల ప్రపంచంలో విప్లవం సృష్టించి లక్షలాది మంది యువత ఆలోచన విధానాన్ని మార్చిన యండమూరి వీరేంద్రనాథ్. సమాజాన్ని ప్రశ్నిస్తూ సాహిత్యాన్ని ఆయుధంగా మార్చిన రచయిత తాపీ ధర్మారావు గారు. నటన అంటే ఏమిటో ప్రపంచానికి చూపిన తెలుగు సినీ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన మహానటుడు శ్రీ ఎస్వి రంగారావు గారు. విలన్ పాత్రలకే కొత్త గౌరవం తెచ్చిన రావు గోపాలరావు గారు. భక్తి చిత్రాలకి చిరునామాగా నిలిచిన నటుడు విజయ్ చంద్ర గారు. ఒకప్పుడు తెలుగు యువత కలల హీరో హర్నాథ్ గారు. మధురగానంతో దక్షిణ భారతదేశం మొత్తాన్ని అభిమానాన్ని సంపాదించిన అమర గాయకుడు ప్రతివాద భయంకర శ్రీనివాస్. ఈ పేరు చెప్తే చాలామందికి ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు కదా, పిబి శ్రీనివాస్ గారు అంటారు ఆయన్ని. ఇక వీణని ప్రపంచ వేదికపై నిలబెట్టినటువంటి మహావిద్వాంసుడు ఈమని శంకరశాస్త్రి గారు. అలాగే వీణకి కొత్త శకాన్ని తెచ్చిన సంగీత మేధావి చిట్టిబాబు గారు. తెలుగు సినీ చరిత్రలో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం వంటి శాశ్వత కళాఖండాలను నిర్మించిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు. తెలుగు సాహిత్యంలో ఆంధ్ర షెల్లీగా చిరస్థాయిగా నిలిచిన మహాకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. ప్రపంచ ఐటీ రంగంలో భారతదేశానికి ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన సైయంట్ సంస్థ వ్యవస్థాపకుడు పద్మశ్రీ డాక్టర్ బివిఆర్ మోహన్ రెడ్డి గారు. లక్షలాది మందికి వ్యక్తిత్వ వికాసం నేర్పిన మానసిక నిపుణుడు, మ్యూజిషియన్, మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ బివి పట్టాభిరామ్ గారు. మానవ హక్కుల కోసం జీవితాన్ని అంకితం చేసిన ప్రముఖ న్యాయవాది బొజ్జా తారకం గారు. ఇంకా ఎందరో వైస్ ఛాన్సలర్లు, ప్రొఫెసర్లు, శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలు, న్యాయవేత్తలు, పరిపాలన అధికారులు, కళాకారులు ఈ నేల నుంచి, ఈ కాలేజీ నుంచి దేశానికి అందించారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక్క కాలేజీ ఒక లోక్సభ స్పీకర్ని ఇచ్చింది, ఒక సాహిత్య విప్లవాన్ని ఇచ్చింది, ఒక నటనా విశ్వవిద్యాలయాన్ని ఇచ్చింది, ఒక సంగీత సాంప్రదాయాన్ని ఇచ్చింది, ఒక పారిశ్రామిక విప్లవానికి నాయకుడిని ఇచ్చింది. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది ఒక విద్యాసంస్థ నిర్మించిన సంస్కృతి. ఇక్కడ చదివిన విద్యార్థులకి పుస్తకాల్లో పాఠాలే కాదు, జీవిత పాఠాలు కూడా నేర్పించారు. ఇక్కడ మార్కుల కోసం మాత్రమే చదవలేదు, సమాజానికి ఉపయోగపడే మనుషులుగా ఎదగడం నేర్చుకున్నారు. ఈ భవనాలు మాట్లాడితే ఎన్ని కథలు చెప్తాయో కదా, ఈ చెట్లు మాట్లాడితే ఎన్ని జ్ఞాపకాలు గుర్తు చేస్తాయో, ఈ తరగతి గదులు మాట్లాడితే ఎన్ని కలలు నిజమైన కథలు వినిపిస్తాయో. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి నేను కూడా సాధించగలను అనే నమ్మకాన్ని మొదటిసారి పొందిన ప్రదేశం పిఆర్ గవర్నమెంట్ కాలేజ్. ఈ కాలేజీ మనకు నేర్పినటువంటి అతిపెద్ద పాఠం ఏంటంటే పేదరికం విజయానికి అడ్డంకి కాదు, ప్రభుత్వ కాలేజీ పరిమితి కాదు,
నీ కళ ఎంత పెద్దదో నీ భవిష్యత్తు కూడా అంతే పెద్దది. ఈరోజు ఈ కాలేజీని చూస్తున్న ప్రతి పూర్వ విద్యార్థి కళ్ళల్లో ఒక గర్వం కనిపిస్తుంది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థుల కళ్ళల్లో అయితే మంచి ఒక ఆశ కనిపిస్తుంది. ఇక కాకినాడ ప్రజల హృదయంలో వాళ్ళ ఆత్మ గౌరవం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం ఒక గవర్నమెంట్ కాలేజ్ కాదు, ఇది ఒక వారసత్వం, ఒక ఉద్యమం, ఒక ప్రేరణ. ఇది తెలుగు జాతి గర్వంగా చెప్పుకునే విద్యా చరిత్ర. ఆఖరిగా కాలేజీలు డిగ్రీలు ఇస్తాయండి, కొన్ని కాలేజీలు ఉద్యోగాలను ఇస్తాయి. కానీ పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజ్ లాంటి విద్యాలయాలు మాత్రం తరతరాలని తీర్చిదిద్దుతాయి, చరిత్రని సృష్టిస్తాయి, దేశానికి దిశానిర్దేశం చేసే వ్యక్తులను అందిస్తాయి. అందుకే పిఠాపురం రాజాస్ గవర్నమెంట్ కాలేజ్ ఒక పేరు కాదు, ఒక ప్రతిష్ట, ఒక పరంపర, ఒక శతాబ్దానికి పైగా తెలుగు నేల గర్వంగా నిలిచిన విద్యా వైభవం. కాలేజీలు డిగ్రీలనిస్తాయి, దిశనిస్తాయి, ఉద్యోగాలు ఇస్తాయి. కానీ పిఆర్ కాలేజ్ లాంటి విద్యాలయాలు చరిత్ర సృష్టించేటువంటి వ్యక్తులను తయారు చేస్తాయి. ఇది తూర్పుగోదావరి జిల్లా రాజసం, తెలుగు నేల గర్వం, పిఠాపురం రాజాస్ ప్రభుత్వ కళాశాల. ఇలాంటివి ఇంకా మరిన్ని ఎక్కడెక్కడున్నాయో వెతికి మరీ పట్టుకుందాం మన సంపదని. ఎస్, డెఫినెట్గా ఇదంతా మన జాతి సంపద, తెలుగువారి సంపద. ఎక్కడెక్కడుందో చూసి అన్నింటి గురించి కూడా మళ్ళీ చర్చించుకుందాం. అప్పటిదాకా ఉంటానండి, మళ్ళీ సోమవారం కలుద్దాం. అప్పటిదాకా మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.